అయితే ఒక అబ్బాయిని ప్రేమించిందంట ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తే వీళ్ళు కొన్ని రోజులు అట్లా 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 కథ నడిచిపోయిందంట. కథ నడిచిపోయిన తర్వాత ఎట్లా చెప్పాలి, అమ్మ నాకు ఎట్లా చెప్పాలి, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువనంట వాళ్ళకి. ఈ అమ్మాయిదేమో క్యాస్ట్ ఎక్కువ, అబ్బాయిది క్యాస్ట్ తక్కువ. అట్లా ఎట్లా చెప్పాలా అని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోయిందంట. కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలా, అమ్మ అని చెప్తే ఏమన్నా అవుతుందేమో ప్రాబ్లమ్స్ అనేసి అది చాలా కొంచెం వెనక ముందు అయిందంట. వెనక ముందు అని చెప్పి చెప్పేసిందండి నాకు ఒకరోజు, నాన్న ఇంకా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అంటే ఎవరు ఏంటంటే పలానా ఇంట్లో అబ్బాయి, పలానా అబ్బాయి ప్రేమిస్తున్నా అని చెప్పేసి చెప్పిందంట. చెప్పిన తర్వాత మామూలుగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా సరే ఓకే అని అన్నారంట. ఓకే అని సర్లే ఏదో ఒకటి చేద్దామని చెప్పి మనసులో పెట్టుకొని ఇక పిల్లందరూ ఏదో మంచిగా స్నేహం చేసినట్టుగా పని చేయించుకున్నట్టుగా అట్లా మంచిగా మామూలుగా ఉన్నారంట. ఉండి కొన్ని రోజులు అట్లా నమ్మించినట్టు చేసి అట్లా నమ్మించినట్టు మామూలుగా ఏదో పని చెప్పినట్టుగా నమ్మించినట్టు ఊర్లో కదా నమ్మించినట్టు అట్లా ఏదేదో పని చెప్పినట్టు మంచిగా ఉన్నట్టు చేసి వాడిని అడవిలో తీసుకుపోయారంట. అడవిలో తీసుకుపోయి మామూలుగా ఇంకా ఈయన్ని చంపేద్దామా ఏం చేద్దామని చెప్పి చంపేసి కూర్చిపెట్టేసారంట. కూర్చిపెట్టేసి మామూలుగా ఏం తెలియకుండా అమాయకులాగా నటించారంట. చంపేసారు, కూర్చిపెట్టేసారు, అయిపోయింది. ఎవరు తెలియకుండా పెట్టేసారు, అయిపోయింది. ఆ తర్వాత ఊళ్ళో ఇంకా అనుమానాలు ఉంటాయి కదా, ఇంకా ఎవరితోనైంది పని అనేది. ఇట్లా ఎవరితో అంటే పలానా పిల్లతో తిరిగేది, పలానా పిల్లతో తిరిగితే మరి ఆ పిల్ల నడిస్తే తెలుస్తుంది, ఆ పిల్లని కూడా మేము చాలాసార్లు తిరగంగా చూసినాం అని అంటే వీళ్ళు మామూలుగా ఊరుండి వాళ్ళ అమ్మని ఎంక్వైరీ చేసి ఇట్లా దోస్తులను పట్టుకొని మా అబ్బాయి మరి ఎవరెంబడి తిరిగేదిరా, మా అబ్బాయి ఇప్పుడు 2 రోజుల నుంచి కనబడలేదు, మరి ఎవరెంబడి తిరిగేది, ఏ అమ్మాయిని నాకు ప్రేమించిందా, లేకపోతే ఏమన్నా జరిగిందా, లేకపోతే ఎక్కడన్నా చూపేండా అని అడిగితే పలానా అమ్మాయి ఎంబడి తిరిగేవాడు మీ అబ్బాయి, వాళ్ళని అడిగితే అమ్మాయిని అడిగితే గడ్డి తెలుస్తుంది అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మామూలుగా అమ్మాయి కాలేజీకి వెళ్ళినప్పుడు అడిగారంట. అడిగితే నేను ప్రేమించిన మాట నిజమే కానీ ఏమైందో ఆ సంగతి మాత్రం నాకు తెలియదు, ఎంక్వైరీ చేస్తే కానీ తెలుస్తుంది, నాకేం తెలియదు, నా ముందర మాత్రం మా వాళ్ళు బాగా నటించారు కానీ నాకు ఏ విషయం నాకు తెలియదు అని అమ్మాయి చెప్పిందంట. అమ్మాయి చెప్తే ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో వాళ్ళ అమ్మ నాన్న చంపినట్టుగా తేలిందంట. ఆ ప్రేమ ఒప్పుకున్నాక తర్వాత చంపేసి పూడ్చిపెట్టే సంగతి తెలిసినాక వీళ్ళ అమ్మ నాన్న జైలు శిక్ష పడ్డదంట. ఇట్లా జరుగుతున్నాయి ఫ్రెండ్స్, చాలా నిజం ఇది, రియల్ స్టోరీ ఇది, ఒక జరిగిన కథ, అందుకనే చెప్తున్నా జరిగిన కథ ఇది. చాలా ఎన్నో జరుగుతున్నాయి.